నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ నమః. గురుగారు, మార్చ్ 1 నుంచి మేషరాశి వారికి ఎలా ఉంది గురుగారు? ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే సితే ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ నెల, మార్చి నెలలో ఏమి జరుగుతుంది ఏమిటా అనేది మీరు అడుగుతున్నారు. అవును గురుగారు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, కృతికా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము అనగా ఈ మేషరాశిలో చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజా దిష్టి. బాగున్నారు, మంచిగా ఉన్నారు, బాగుపడుతున్నారు అని ఏడుపు. కానీ ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎదుటివాడి మాటలు ఏ మాట చెప్పినా కూడా నమ్ముతారు. ఏ విషయమైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ఆ మాట నమ్మి అలాగే ఫాలో అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అభివృద్ధి బ్రేక్ కావటం, వాళ్ళు ఏ చేసినా కలిసి రాకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాదారులకి ఎలా ఉంది గురువుగారు అంటారు. విద్యాదారులకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలం చాలా వరకు బాగుంది. విద్యలో చాలా పెద్ద పెద్ద ఐడియాలు, పెద్ద పెద్ద ఉద్యోగము, కొన్ని విదేశాలు వెళ్ళటం, విదేశాల్లో కొంత సెటిల్మెంట్ కావటం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటం అక్కడ చాలా వరకు విద్యాదారులకి అందరికీ చాలా వరకు వర్తిస్తుంది. మరి వ్యాపారదారులకు ఎలా ఉంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంది, ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుందో అనేది మీ సందేహం అమ్మా. కాబట్టి ఈ మార్చి నెలలో ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి మార్పులు రాబోతున్నాయి. అంటే చేంజెస్, కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఉద్యోగాలు, మార్పులు, కొన్ని ప్రమోషన్లు అవి మధ్యలో బ్రేక్ అయిపోయి ఆగిపోవటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. మరి ఇలాంటి కొన్ని సంఘటనల వలన వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి ఈ నెలలో వాళ్ళకి మంచిగా అద్భుతమైన ఉద్యోగం, మంచిగా ప్రమోషను, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు అంటారు కదమ్మా, ఆ ప్రమోషన్లు ఆగిపోవటం, లేదా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన డబ్బులు కానీ, రావాల్సిన ఇల్లు కానీ అవి ఆగిపోవటం, అలాంటివి కూడా ఈ నెల 3వ నెల నుంచి వాళ్ళకి ప్రారంభం అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఏళ్ళనాటి శని అనేది, శని ప్రభావము, శనేశ్వరుడు ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. మరి ఆ శనేశ్వరుడు ప్రభావం వలన ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఆ శనేశ్వరుడు వలన కొన్ని బ్రేక్ అట్లా అవుతాయి, మళ్ళీ వెంటనే ఆటోమేటిక్గా యథావిధిగా కొన్ని జరిగిపోతాయి. దానివల్ల ఏం సంధించాల్సిన పనేం లేదు. కాబట్టి మనం వర్షం వస్తుందంటే మన గొడుగు ఎలా తయారు చేసుకొని పెట్టుకుంటాం, ఆ విధంగా మన మీద ఈ శని ప్రభావం వస్తుంది అనగా మనం చేయాల్సింది శనేశ్వరుడికి శని పూజ అనేది మనం చేయటం చాలా మంచిది. తర్వాత శనేశ్వరుడి గుడికి వెళ్ళి నూనె అభిషేకం చేయాలి. నూనెతో అభిషేకం చేస్తే ఆ శనేశ్వరుడికి శాంతం అవుతుంది, మన మీద ఉన్న శని ప్రభావం తగ్గుతుంది. తర్వాత రాహు కేతువులు మన మీద అనుగ్రహం ఇస్తాయి. లక్ష్మీ కటాక్షం అనేది మనకు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలా ఎన్ని రోజులు చేసుకోవాలి గురువుగారు? అది కరెక్ట్గా ఒక 9 వారాలు చేసుకోవాలి. ఈ నెలలో 9 వారాలు అంటే 9 శనివారాలు కానీ 9 మంగళవారాలు కానీ చేయాలి. మంగళవారం కానీ శనివారం కానీ 9 వారాలు చేసినట్టుగైతే వాళ్ళకి ఎలాంటి దోషాలు అనేది ఉండవు.
ఆరోగ్యాలు బాగుంటాయి, వ్యాపారం బాగుంటుంది. కాబట్టి వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో 2 పంటలు అవలేలగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, సినీ ఫీల్డ్కి, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. మార్పులు అంటే చేంజెస్లు. అంటే ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి ఆగిపోవటం, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఛాన్స్ రాకోకుండా మిస్ కావటం, వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి పడే కష్టం ప్రతిఫలం రాకోకుండా ఉండటం, అలాంటివి ఇప్పుడు మంచి ఒక అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చేటివి అన్ని కళ్యాణ గడియాలు కదా గురుగారు? మంచి గడియలు. అవును. కాబట్టి కళ్యాణ గడియలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కళ్యాణ యోగంలో చూసుకుంటే మగవాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే యోగం ఉంది. ఓకే. వాళ్ళ లైఫ్ అనేది ఎన్నో రోజుల నుంచి దిశ తిరక్కోకుండా చాలా విధానాలుగా సతమతం అయిపోయిన వాళ్ళకి ఈ నెలలో వాళ్ళకి అనుకోకుండా, అకస్మాత్తుగా అనుకోకుండా ఒక స్త్రీ అనేది వాళ్ళకి ఎదురవుతుంది. ఆ స్త్రీ ఎదురైన కానించి వాళ్ళ అదృష్టం అనేది చాలా వరకు వాళ్ళు ఊహించిన కన్నా ఎక్కువగా అభివృద్ధి పొందబోతారు. అది స్త్రీ జాతకంలో పురుషుడికి ఉంది, పురుషుడి నుంచి స్త్రీకి ఉంది. అంటే అది ఇద్దరికి వర్తిస్తుంది, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇద్దరికి వర్తిస్తుంది. ఆ విధంగా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని చేసినా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. ఆ ఆశీర్వాదం తీసుకునేటికైతే అన్ని విధానాలుగా విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో, ఎన్నో సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము అమ్మవారి విషయాలు, జాతక విధానం వేసి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. ఓకే. అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? అయితే అమ్మా, అన్నీ వాళ్ళకి సమస్యలు తీరాలి, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు చేసే పనులు అన్నీ బాగుండాలి అంటే వాళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. ఒకటి, శనేశ్వరుడికి పూజా బలం చేయాలి. కాబట్టి ముఖ్యంగా అన్నిటికన్నా దైవ బలం అనేది చాలా గొప్పది. ఆ దైవ బలం వాళ్ళకి ఎక్కువగా ఉండాలి అంటే ముఖ్యంగా లక్ష్మీ పూజా బలం చేయాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాతని, అమ్మవారిని పూజించాలి. పూజించినట్టుగైతే వాళ్ళకి అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది. వాళ్ళు అనుకున్న కోరికలు, అనుకునే పనులు, అనుకునే కళ్యాణాలు, అనుకునే ఉద్యోగాలు, మరి ఈ నెలలో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అంటే చదువుకున్న వాళ్ళకి కొన్ని ఇప్పుడు రాబోతున్నాయి అవకాశాలు. దాంట్లో కూడా మంచి ఒక స్పందన అనేది వస్తుంది. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు.